మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ ను ఎట్టకేలకు జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుంది. గురువారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఎస్టేట్స్ ఆఫీసర్ లావణ్య కాంప్లెక్స్ లోని 10 షట్టర్లకు తాళాలు వేసి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ఇన్నాళ్లు కాలనీ సంక్షేమ సంఘం ఆధీనంలో ఉండేది. ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావాణి ద్వారా సమస్య పరిష్కారమైందన్నారు. ఇందుకు సహకరించిన జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగం అధికారులతో పాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు చాలా శుభపరిణామ దినము. ఇందుకు గల కారణం ఏమిటంటే గత 12 సంవత్సరాలుగా కాప్రా మండల పరిధిలో ఉన్నటువంటి జై జవాన్ కాలనీలో ఉన్న షటర్లు పై చేస్తున్న పోరాటం ఇవాళ విజయం సాధించినట్టుగా భావిస్తున్నాను. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఆనాడు 2014లో ఈ షటర్ల ముందు ఉన్న జిహెచ్ఎంసీ బోర్డు చూసి ఈ షటర్లు ఎవరికి చెందినవి ఏంది అని ఆ రోజు 2014-15లో మొదటి ఆర్టీఐ వేయడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఒక్కొక్క రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి కానీ అధికారులకు ఇస్తూ వస్తున్న క్రమంలో నేడు చివరి దశగా ఈరోజు జై జవాన్ కాలనీ షటర్లు ఏవైతే 10 షటర్లు ఉన్నాయో ఈ 10 షటర్లకు జిహెచ్ఎంసీ ఇక్కడ చూడొచ్చు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అంటే సుదీర్ఘ దశాబ్ద కాల పోరాటం వెనుక నా కృషి ఎంత అంటే ఈ షటర్లు ఏ డబ్బులతో నిర్మించారు, ఈ డబ్బులు నిర్మించినది ఎవరు ఇచ్చారు అంటే ప్రజల డబ్బుతోని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆనాడు ఎమ్మెల్యే గారు కేటాయించిన డబ్బులతోని షటర్లు కట్టిన తర్వాత ఈ షటర్ల నుంచి ప్రతి నెలకు 50 నుండి 60 వేల రూపాయలు వస్తున్న రెంటు ఎక్కడ పోతుంది, ఈ డబ్బు అంతా ఏమవుతుంది, ఇది ప్రజల డబ్బు, ఇది ఒక ప్రభుత్వం డబ్బు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తున్న పోరాటంలో చివరగా ఈరోజు నేను చేసిన పోరాటానికి ఫలితంగా అధికారులు స్పందిస్తూ ఈరోజు ఈ 10 షటర్లు కూడా సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు కూడా ఎస్టేట్ అధికారులు కూడా అక్కడే ఉన్నారు. మరి అధికారులు లేట్ అయినప్పటికీ కూడా గత 10 ఏళ్లలో చేయలేని పని ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముందుకు కొనసాగింది. అంటే ప్రజాప్రభుత్వం నిదర్శనంగా నేను చెప్పగలుగుతా. ఈ ప్రజాప్రభుత్వంలో గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఈ షటర్ల ఊసు ఎత్తనీయలేదు. కానీ ప్రతి చోట కూడా ఏ విధంగా మనం కంప్లైంట్ చేయడం ఏ విధంగా చేయడం అనేది చేసుకుంటూ వస్తే 2017లోనే దీనికి 2017లో లీగల్ ఒపీనియన్ వచ్చింది. లీగల్ ఒపీనియన్ కూడా హ్యాస్ సూన్ యాజ్ పాసిబుల్ హ్యాండ్ ఓవర్ ద పొజిషన్ అని చెప్పి స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గారు రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు పనిచేయలేదు. కానీ నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి అందులో పనిచేస్తున్న ఇప్పుడున్న అధికారులకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వెంటనే ఈ ఏవైతే సీజ్ అయిన 10 షటర్లు ఉన్నాయో దీన్ని జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారంగా ఒక టెండర్తో వేసి ఒక యాక్షన్ పద్ధతిలో మరి అర్హులైన వారికి కేటాయించాలి. ఇక్కడి నుంచి వచ్చే ప్రతి రెంట్ రూపంలో ఏదైతే వస్తుందో ఈ ప్రతి అమౌంట్ కూడా జిహెచ్ఎంసీకి చెందాలి, గవర్నమెంట్కి చెందాలనే ఈ 12 ఏళ్ల పోరాటానికి నేను శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తానికి ఏదేమైనా సరే ఈరోజు అధికారులు స్పందిస్తూ ఈ 10 షటర్లకు సీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. వెంబడే అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా ఈ 10 షటర్లు యాక్షన్ పెట్టాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 10-12 ఏళ్ళ నుంచి వచ్చిన రికవరీ అమౌంట్ కూడా చేయాలి. రికవరీ కాని అమౌంట్ ఎందుకంటున్నంటే 12 ఏళ్ళ నుంచి నెలకు 60,000 చొప్పున అంటే దాదాపు ₹1 కోటి ఆదాయము ఎవరి జోబులోకి వెళ్ళింది. ఈ డబ్బు మొత్తం కూడా ప్రజల డబ్బు ఇది. ఈ డబ్బు కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ రికవరీ పద్ధతి కూడా తొందరగా మొదలు పెట్టాలి. ఆల్రెడీ సమాచారపు చట్టం ద్వారా మేము కమిషన్లో కూడా ఫైల్ చేసి ఉన్నాం. ఒకవేళ ఈ రికవరీకి చేయలేని పక్షంలో న్యాయ పోరాటానికి కూడా వెళ్తా. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బు ఇది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బు రికవరీ అయ్యేదాకా కూడా నా పోరాటం ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటుంది. కానీ అన్నిటికైనా ముఖ్యమైనది కూడా నా పోరాటం మరి ఇంత ముందుకు వెళ్ళడానికి కారణం ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఎందుకనంటే నా దగ్గర ఉన్న ఫైల్లో ప్రతిదీ కూడా 2017లో మొదటి పేపర్ రూపకంగా రాస్తే నేటి వరకు కూడా పేపర్లలో రావడము, వివిధ ఛానల్లో కూడా రావడం. అంటే దాంట్లో ప్రింట్ మీడియాకి మాత్రం నేను ఎప్పటికీ కూడా పదాభివందనం చేస్తా. అయ్యా మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. మాలాంటి వాళ్ళకు ఇలా విన్నట్టు ఉండి ఏ ప్రజాప్రతినిధులు కానీ ఏ నాయకులు కానీ ఎవ్వరూ నా తోడు లేరు. నా తోడు ఉన్నది ఓన్లీ మీడియా.
సో మీడియా మాత్రం చిత్తశుద్ధితోని ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి మీరు నాకు వెన్నంటూ ఇదే విధంగా ఉండండి. భవిష్యత్తులో ఇంక ఏ సమస్యలు ఉన్నా కూడా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ షటర్స్ కూడా తిరిగి నిరుద్యోగులకు ఇవ్వాలని అంటున్నారు కదా, ఈ నిరుద్యోగులకు కూడా లోకల్ ఉన్న వాళ్ళక ఎవరికైనా కూడా ఇవ్వాలనే ఉద్దేశం? అంటే నేనేమంటున్నానంటే నిరుద్యోగులకు కావచ్చు, లేకుండా స్థానికంగా ఇక్కడున్న వాళ్ళకి కావచ్చు, మేమేమంటున్నామంటే నిన్న మొన్న ఎవరైతే నడిపించారో అందులో వాళ్ళు కూడా టెండర్ పాడుకొని తీసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ మీరు తీసుకొని టెండర్లో మీరు వాడుకున్న మాకు అభ్యంతరం లేదు, కానీ మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా జిహెచ్ఎంసీకి పోవాలి. మీరు నా కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఎవరికి షాపులకు వ్యతిరేకం కాదు. మీరు ఇచ్చే డబ్బులు ఇన్ని రోజులు 12 ఏళ్ళు ఎవరి జోబులకు పోయినాయి, ఆ డబ్బు కూడా రికవరీ జిహెచ్ఎంసీ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే కడుతున్నారో డబ్బు, ప్రతి డబ్బు కూడా జిహెచ్ఎంసీకి పోవాలి, గవర్నమెంట్కి చెందాలి. అది నా కోరిక. అండ్ రికవరీ కూడా చేయాలని నా డిమాండ్.